థ్యాంక్ యూ. డీసీ గారు రండి. సార్ చూడండి సార్. బొల్లా బ్రహ్మనాయుడు లాంటి భూ కబ్జాదారులు గతంలో చూసాం. ఒక దళితుడి భూమి 2 ఎకరాలు వాళ్ళ అమ్మ కొనుక్కుంటే 50 ఏళ్ల క్రితం ఆయన భూమి పక్కన ఆయన ఒక 2 ఎకరాలు కొని ఈ 2 ఎకరాలు ఆక్రమించుకొని మొత్తం 4 ఎకరాలు ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఆడ ఒక రోడ్డు వచ్చింది, నర్సాపేట రోడ్డుకి ఒక పోరంబాకు నుండి రోడ్డు వేసి ఆయన భూమి ఆడ కొనుక్కున్నాడో అక్కడ రోడ్డు వేసుకున్నాడు. పక్కన ఎస్సీ రైతు జోసెఫ్ ఫ్రెడరిక్ ఆక్రమించాడు. లబోదిబోయిన పాస్ పుస్తకాలు తీసుకెళ్లి ఇదిగా అయ్యా నా భూమి అంటే ఆడికెళ్ళి తీసుకోపో అంటే ఆడ రౌడీలు పెట్టి కొట్టించాడు. ఎంత అంటే 5 ఏళ్ళు నీకు ఎమ్మెల్యేగా ఇస్తే భూములు ఆక్రమిస్తావా నువ్వు? ముస్లిం సోదరులు ఒక అతను ఉంటే అతను భూమి ఆక్రమించాడు. ఈ విధంగా ముస్లింస్ది నరసింహారెడ్డి భూమి 10 ఎకరాలు ఆక్రమించేశాడు, కొల్లగొట్టేశాడు. ఇట్లా బ్రహ్మనాయుడు చేయనటువంటి మోసాలు లేవు. ఆయన ఆడ భూమి కొనుక్కుంటే ప్రభుత్వం డబ్బులతో రోడ్డు వేసుకున్నాడు, సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు. ఇక ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఇక నా ఆటలు సాగవు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. ఇక్కడ ఏదైనా తప్పు చేసి దొరికితే నా ఆట కట్టిస్తారని ఇక వెళ్ళి పక్క రాష్ట్రంలో పడ్డాడు. హైదరాబాద్ గండిపేట దగ్గర ఒక ఆస్తి 1500 కోట్లు, 9 ఎకరాల 28 సెంట్లు, 1500 కోట్లు దాని విలువ. దానికి నకిలీ జీవోలు స్టాంపులు తయారు చేసి దానికి 8 కోట్లు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ జీవోలు సృష్టించినందుకు, నకిలీ జీవోలు సృష్టించి ఐఏఎస్ ఆఫీసర్ల ముద్దలు కూడా వాళ్లే కొట్టుకొని దుర్మార్గంగా 1500 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని, ప్రజలకు ఇవ్వాల్సిన ఆస్తిని దోచుకున్నాడు. దాన్ని అది దొంగ పత్రాలని, నకిలీ పత్రాలని అక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు గుర్తించి కేసు నమోదు చేసి ఎక్కడో కంచిలో ఉంటే వెళ్ళి పట్టుకొని వచ్చి ఈరోజు పోలీసులు జైల్లో పంపిస్తున్నారు. ఏంటి ఈరోజు వినుకొండ ప్రతిష్ట ఏమైపోవాలా? ఈ బొల్లా బ్రహ్మనాయుడు లాంటి దుర్మార్గుల వల్ల. ఆ బొల్లా రమేష్ అని ఈరోజు బొల్లా వాళ్ళ బంధువు ఈపూర్లో ఒక ఆయన ఉన్నాడు, ఈపూర్ మండలం అంగళూరు, బొల్లా రమేష్. వీళ్ళిద్దరు తోడు దొంగల ముఠా నాయకులు. అదే 1500 కోట్లు భూమి కొట్టేయాలని చెప్పేసి మరి దొంగ పత్రాలు, దొంగ జీవోలు, దొంగ స్టాంపులు వేసి తయారు చేయడం ఎంత దుర్మార్గం అండి. ఈరోజు వినుకొండకి ఎంత, గతంలో ఏ ఎమ్మెల్యే అయినా వినుకొండలో ఎమ్మెల్యే చేసిన ఆయన ఎవరన్నా ఇంత దుర్మార్గాలు చేశారా? పేదల భూములు ఆక్రమించుకున్నారా? బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గాలకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అలాగే ఇక్కడ సుమారు 12 మంది ఉన్నారు. అయ్యా నా ఆస్తి గుంజుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు, నేను నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతానన్నాడు అని చెప్పేసి లబోదిబోమంటావు వచ్చి పడుతున్నారు. ఇలాంటి వాటి అందరి మీద సిట్టేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అదనంగా బ్రహ్మనాయుడు చేసిన తప్పులకి, దుర్మార్గాలకి, భూమి ఆక్రమించుకున్న దానికి ఆధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు పేదవాళ్ళు, మా భూములు ఆక్రమించారని. వాళ్ళకి న్యాయం చేయాలని నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నా. వీటన్నిటి మీద ఒక సిట్టేసి ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు చూసి ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి బొల్లా బ్రహ్మనాయుడు లాంటి భూబకాసురులు మీ భూములు ఆక్రమించుకోకుండా ఉండటం కోసమే ఈ రాజముద్ర వేసినటువంటి పట్టాదారి పాస్ పుస్తకం. ఈ పట్టాదారి పాస్ పుస్తకం ఉన్నంత వరకు బొల్లా లాంటి రాక్షసులు, భూదందాలు చేసేవాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరని, దీనికోసమే మీ భూమి మీ హక్కుని ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చే ఈ పత్రాలకి మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే నా తరఫున, మీ అందరి తరఫున, రైతు సోదరులందరి తరఫున చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పాస్ పుస్తకాలు తీసుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.